So good evening dear students. Right now in this session we are going to start about exercise 4.2 of a quadratic equations. Already in the previous video class sessions we have discussed about exercise 4.3 from quadratic equations, right? In this session we are going to concentrate on 4.2 exercise, few important models which are expected for the public examination. అందులో భాగంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ 4.2 ఎక్సర్సైజ్. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్, ఎస్ ప్లీజ్ గో త్రూ. ఎక్సర్సైజ్ 4.2లో ఫిఫ్త్ సమ్ అండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ సమ్. ఇది గత పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు 4 మార్క్స్కి అడగడం జరిగింది. ఓకే, 4 మార్క్స్కి అడగడం జరిగింది. ఏ సమ్ము? ఎక్సర్సైజ్ 4.2లో ఫిఫ్త్ సమ్ అనమాట. సేమ్ 4.3లో మనకి 4.3 ఎక్సర్సైజ్లో సెకండ్ సమ్ అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అని చెప్పామన్నా కదా 4.3 ఎక్సర్సైజ్లో. అంటే 4.3 ఎక్సర్సైజ్లో ఏమో కే వాల్యూ అంటే సెకండ్ సమ్, ఎక్సర్సైజ్ 4.2లో ఫిఫ్త్ సమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే 4 మార్క్స్కి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే, సో వాడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించింది అనమాట. ఓకే, ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్టిట్యూడ్ అంటే హైట్ అని అర్థము. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? హైట్ అని అర్థం. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? హైట్ అని అర్థం అనమాట. అయితే ఏం చేస్తున్నాడు చూడండి. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంది అంటున్నాడు. ఆల్టిట్యూడ్ 7 సెంటీమీటర్స్ లెస్ అని చెప్తున్నాడు. 7 సెంటీమీటర్స్ లెస్ అంటే -7 +7, లెస్ అంటే -7 అవుతుంది అనమాట. అదే మోర్ అనుకోండి +7 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్ టెక్నాలజీలో లెస్ అన్నప్పుడు ఎప్పుడూ కూడా మైనస్ చేయాలి. ఓకే, అంటే ఆల్టిట్యూడ్ అన్నది 7 సెంటీమీటర్స్ లెస్ ఉందన్నమాట. అంటే -7 చేయాలి. ఎందులోంచి? దాన్ ఇట్స్ బేస్ అంటున్నాడు. దాన్ ఇట్స్ బేస్ అంటే ఏంటి? బేస్తో పోలిస్తే. బేస్ అంటే ఇదన్నమాట. ఓకే, ట్రయాంగిల్ బేస్తో పోలిస్తే ఆల్టిట్యూడ్ అంటే ఇది హైట్. అంటే బేస్తో పోలిస్తే ఆల్టిట్యూడ్ అన్నది 7 సెంటీమీటర్స్ లెస్ ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేస్ కనుక 14 ఉందనుకోండి. బేస్ కనుక 14 ఉంటే ఆల్టిట్యూడ్ ఏమవుతుంది? 7 లెస్ చేయండి. అంటే 14 - 7 చేయాలి, అప్పుడు 7 అవుతుంది. అలా కాకుండా బేస్ 20 ఉందనుకోండి. ఆల్టిట్యూడ్ ఎంత అవుతుంది? 20లోంచి 7 తీయాలి, ఎందుకంటే -7 లెస్ అంటున్నాడు కాబట్టి. అలాగే బేస్ కనుక ఎక్స్ ఉందనుకోండి. ఆల్టిట్యూడ్ ఏమవుతుంది? ఎక్స్లోంచి 7 తీయాలన్నమాట. అదే నేను చేశాను చూడండి. నెక్స్ట్, ఇఫ్ హైపోటెన్యూస్ ఈజ్ 13 సెంటీమీటర్. 13 సెంటీమీటర్ హైపోటెన్యూస్ అంటే లాంగెస్ట్ సైడ్ అనమాట. ఫైండ్ ద అదర్ 2 సైడ్స్. అదర్ 2 సైడ్స్ అంటే ఏంటి? బేస్ వాల్యూ అలాగే ఆల్టిట్యూడ్ వాల్యూ. అదర్ 2 సైడ్స్ అంటే అది. ఓకే, హైపోటెన్యూస్ ఇచ్చాడు, అది వాడు ఇచ్చినటువంటి డేటా. ఓకే, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. సో క్లూ ఇచ్చాడు, బేస్తో పోలిస్తే ఆల్టిట్యూడ్ అంటే తక్కువ, 7 తక్కువ ఉందని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ నేను బేస్తో స్టార్ట్ చేస్తున్నాను చూడండి. లెట్ బేస్ బి ఎక్స్ సెంటీమీటర్స్ అంటున్నాను. అంటే మనకు తెలియదు కాబట్టి మనం కట్టాలి, ఎందుకంటే అదర్ 2 సైడ్స్లో 1 ఆఫ్ ది సైడ్స్ బేస్ ఉంది కాబట్టి. ఓకే, సో బేస్ని ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు క్వశ్చన్ ప్రకారంగా ఆల్టిట్యూడ్ ఏమవ్వాలి? 7 సెంటీమీటర్స్ తక్కువ ఉండాలి, కాబట్టి x - 7 అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ డయాగ్రామ్లో వేసాను. బేస్ అంటే ఏంటి? బీసీ. బేస్ అంటే బేసీయే కదా, ఎంత వేసుకున్నాను? x వేసాను. అలాగే నెక్స్ట్ ఆల్టిట్యూడ్ అంటే ఏబి. ఏబి అనేది ఆల్టిట్యూడ్ అవుతుంది. అంటే ఎంత? 7 సెంటీమీటర్స్ తక్కువ ఉంది కాబట్టి x - 7 అవుతుంది. అంటే ఒకటి x, ఇంకోటి x - 7. హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు? 13 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇగో 13. ఓకే, ఇప్పుడు పైథాగరస్ ప్రూఫ్ ప్రకారంగా చూస్తే పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్పింది? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఎనీ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఏబీ స్క్వేర్ అంటే ఫస్ట్ సైడ్, అలాగే బీసీ స్క్వేర్ సెకండ్ సైడ్. అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్. సమ్ అంటే ఏంటి? మధ్యలో ప్లస్ పెట్టాలి. అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏబీ స్క్వేర్ అలాగే బీసీ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ అనమాట. అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని చెప్పారు అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఏబీ ప్లేస్లో అంటే ఏబీ ప్లేస్లో x - 7 రాసుకోవచ్చు, లేదా అంటే x - 7 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ రాసాను, లేదా ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏసీ అంటే 13 స్క్వేర్ అనమాట. ఇప్పుడు x - 7 ఏ ఫామ్లో ఉంది? a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab అంటే a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 7 స్క్వేర్
-2ab అంటే -2 ఇంటూ a అంటే x, b అంటే 7. ఇగో -2 ఇంటూ x ఇంటూ 7 అంటే a² ప్లస్ b² -2ab ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక x² ఉంది ఈజ్ ఈక్వల్ టు 13² వాల్యూ 169. ఓకే, నెక్స్ట్ x² ప్లస్ 7² అంటే ఎంత 49 వేసాను లేదా. నెక్స్ట్ 2ab 2 7s ఆర్ ఎంత 14x ప్లస్ ఇక్కడ ఒక x² ఇక్కడ ఒక x² ఈక్వల్ టు 169. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, x² ప్లస్ x² ఎంత 2x² అయిందా లేదా. x² ప్లస్ x² 2x². నెక్స్ట్ -14x ఇగో -14x ప్లస్ 49 ఇగో ప్లస్ 49. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 169ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, -169 అయిందా లేదా, -169 అయిందా లేదా. అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, x² ప్లస్ x² 2x² అంటే 2x² మైనస్ 14x ఓకే ప్లస్ 49 మైనస్ 169 ఈక్వల్ టు 0. ఓకే, ఈ 169 ఇటువైపు తీసుకొచ్చింది కాబట్టి -169 అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2x² మైనస్ 14x ప్లస్ 49 మైనస్ 169 సింప్లిఫై చేస్తే ప్లస్ 49 మైనస్ 169 అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది, -169లోంచి ప్లస్ 40 తీసేస్తే నెగిటివ్లోనే వస్తుంది. ఎందుకు, పెద్ద నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి. అంటే -169లోంచి ప్లస్ 49 తీసేస్తే -120 మిగులుతుంది. ఇగో -120. ఈ -120 ఏంటి, ప్లస్ 49 మైనస్ 169 సింప్లిఫై చేయకొచ్చిన వాల్యూ అనమాట. సో ఫైనల్లీ 2x² మైనస్ 14x మైనస్ 120 ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2x² 14x మైనస్ 120 అంటే ఇక్కడ 2 కామన్ తీయచ్చు లేదా. ఎంటైర్ ఈక్వేషన్లో 2 కామన్ తీస్తే ఓకే 2 బయటికి లాగేస్తే ఇక్కడ లోపల ఏముంది x² మైనస్ 14లో 2 కామన్ తీస్తే ఎన్నిసార్లు 7 టైమ్స్ అనమాట. అలాగే -120లో 2 కామన్ తీసేస్తే ఎన్ని టైమ్స్ 60 టైమ్స్ అనమాట. అంటే 2 ఇంటూ x² 2x² మైనస్ 2 ఇంటూ 7 14x మైనస్ 2 ఇంటూ 60 120. సో ఫైనల్లీ 2 కామన్ తీసేస్తే x² మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఈ ఇంటూ 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది, బై 2 అవుతుంది. అంటే 0/2 అంటే 0 కదా వాల్యూ. సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంటి, x² మైనస్ 7x మైనస్ 60 x² మైనస్ 7x మైనస్ 60 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చిందా లేదా. ఇప్పుడు దీనికి మనం ఫ్యాక్టర్స్ కట్టాలన్నమాట. ఎలా కడతాము, x² యొక్క కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ 1 అంటే ఏది లేకపోతే 1 కింద తీసుకోవాలి. ఓకే, ఏ x² ఫామ్లో ఉందా లేదా. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉంది 1 ఉంది అంటే x² యొక్క కోఎఫిషియంట్ ఎంత 1 అనమాట. 1 ఇంటూ -60 ఓకే, సి ప్లేస్లో ఎంత ఉంది మనకి -60 ఉంది అంటే 1 ఇంటూ -60 ఎంత -60 అవునా కదా. ఇప్పుడు ఈ -60కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, ఏ చేసుకుంటే -60 సాల్వ్ అవుతుందో చూసుకోండి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్లో ఎంత రావాలి, -7x వచ్చేటట్టుగా 60కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూసుకోండి. మధ్యలో ఏం రావాలి, -7x వచ్చేటట్టుగా 60కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూసుకోండి. అంటే -16 ఇలా రాసుకోవచ్చా, -12xలోంచి 5x తీయచ్చా లేదా, అవునా కదా. -12xలోంచి ప్లస్ 5x తీయచ్చా లేదా, ఎందుకంటే మళ్ళీ 12 5 60 కాబట్టి, అవునా కదా. అంటే -12లోంచి ప్లస్ 5 కనుక తీసేస్తే -7x కదా, అవునా కదా. అగో -7x అవునా కదా. నెక్స్ట్ మళ్ళీ ఇదే -12x ప్లస్ 5x మల్టిప్లై చేస్తే ఇది వస్తుందా లేదా చూసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్, అవునా కదా. అలాగే 12 ఇంటూ 5 60 అంటే -60 x ఇంటూ x² అంటే మల్టిప్లై చేస్తే -60 x² వచ్చిందా లేదా. అంటే ఈ -60 వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. అంటే -12 ప్లస్ 5 కనుక చేస్తే మిడిల్లోది రావాలి. మళ్ళీ ఆ 2 మల్టిప్లై చేస్తే మెయిన్ వాల్యూ రావాలన్నమాట. అలాగే అంటే ఇప్పుడు దీన్ని బట్టి -7xని -12x ప్లస్ 5x రాసుకోవచ్చు లేదా, అదే చేసాను చూడండి. అంటే x² మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్ టు 0 అంటే ఏం లేదు, -7xని ఇలా రాసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు x² మైనస్ 12xలోంచి అంటే ఫస్ట్ బ్యాచ్ చూడండి, x² మైనస్ 12xలోంచి ఒక x కామన్ తీసేస్తే ఇక్కడ x² ఇంకొక x మిగులుతుంది, అవునా కదా. ఆ x మైనస్ ఈ x ఆల్రెడీ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి మిగిలితే 12 అనమాట. అంటే x మైనస్ 12 అంటే ఒక x కామన్ తీస్తే x మైనస్ 12 మిగిలిందా లేదా. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అంటే ప్లస్ 5x మైనస్ 60లోంచి ప్లస్ 5 కామన్ తీసేయండి.
+5 కనుక కామన్ తీసేస్తే +5 కనుక కామన్ తీసి ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే వేసామో సేమ్ అదే వేసేయండి. ఇక్కడ కూడా ఫస్ట్ బ్రాకెట్లో ఏం వేసాము, x-12 వేసాం, అదే ఇక్కడ కూడా వేసేయండి. వేస్తే ఇప్పుడు ఇది వస్తుంది చూడండి, +5 ఇంటూ ఎక్స్ ఎంత, +5x వేసుకోవచ్చు లేదా, +5 ఇంటూ ఎక్స్ +5x, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ -5 ఇంటూ 12 60, సరిపోయిందా లేదా, 5 ఇంటూ 12 60 అంటే సో ఫస్ట్ x² - 12x లోంచి ఒక x కామన్ తీసి ఇంకొక x లోపల ఉంటుంది కాబట్టి x-12, మళ్ళీ సెకండ్ బ్యాచ్ 5x - 60 లోంచి +5 కామన్ తీసి ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే వేసామో అదే వేసేస్తాం అనమాట. అంటే +5 ఇంటూ ఎక్స్ +5x +5 ఇంటూ -5 60, సరిపోయిందా లేదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక x-12 ఇక్కడ ఒక x-12 ఉంది, అది కామన్ తీయచ్చు లేదు, x-12 కామన్ తీసేస్తే ఇక రిమైనింగ్ x +5 మిగిలిందా లేదా, x + 5 = 0, అంటే x-12 ఇంటూ x + 5 = 0. అంటే ఫస్ట్ కేస్ x-12 = 0 ఒకటి, x + 5 = 0 ఒకటి. సో +5 అటువైపు వెళ్తే ఏమవుతుంది, -5 అవుతుంది. కానీ రూల్ ప్రకారంగా డైమెన్షన్స్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు కాబట్టి -5 ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. ఇకపోతే సెకండ్ ఏంటి, x-12 = 0, -12 అటువైపు వెళ్తే ఏమవుతుంది, +12 అవుతుంది అనమాట. అంటే x పాజిటివ్ వచ్చింది కాబట్టి 12 కెన్ బి యాక్సెప్టెడ్. ఓకే, అంటే x వాల్యూ ఎంత తీసుకోవాలి, 12 తీసుకోవాలి. ఇప్పుడు డయాగ్రామ్ ప్రకారంగా x అంటే ఏంటి, బేసా ఆల్టిట్యూడా, బేస్. ఇగో చూసుకోండి, x అంటే ఏంటి, బేస్ అనమాట. అంటే బేస్ వాల్యూ x కాబట్టి x ఎంత వచ్చింది, 12. ఇప్పుడు క్వశ్చన్ ప్రకారంగా ఆల్టిట్యూడ్ రావాలి అంటే బేస్లోంచి ఎంత తగ్గించాలి, 7 తగ్గించాలి. అంటే హైట్ అంటే ఆల్టిట్యూడ్ = వచ్చినటువంటి బేస్లోంచి ఎంత తగ్గించాలి, 7 తగ్గించాలి, అవునా కదా. అంటే వచ్చినటువంటి బేస్ ఎంత, 12 నుంచి 7 తగ్గిస్తే 5 అనమాట. కాబట్టి 12 and 5 ఆర్ అదర్ 2 సైడ్స్. బేస్ అంటే ఏంటి, ఇది 12 అనమాట. అదర్ 2 సైడ్స్ అంటే ఏంటి, హైట్ అంటే ఎంత, 5 అనమాట. ఇప్పుడు 12 ఒకటి 5 ఒకటి కాస్త మీరు వెరిఫై చేసి చూసుకోండి. పైథాగరస్ ప్రకారంగా AB² అంటే 5² ప్లస్ BC² 12² 5² అంటే ఎంత 25 ప్లస్ 12² 144 అంటే మళ్ళీ 169 13² ఈక్వల్ అయిందా లేదా. కాబట్టి ఇది మనం చేసే విధానం అనమాట. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.